శనగలండి, నానబెట్టిన శనగలు. ఇది చాలా సింపుల్ అండి. కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఉప్పు అండి. నానబెట్టుకున్నాయి ముందుగా కుక్కర్ తీసుకుని కుక్కర్లో వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు, స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. ఒక 2-3 విజిల్స్ రానివ్వాలండి. మూత పెట్టేయాలి. ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలండి. శనగల్లో కలుపుకోవడానికి చాలా చిన్నగా ఉండాలి. నూనె కానీ ఏమీ లేకుండా చేసే తాలింపండి. మనం సలాడ్ లాగా చేసేసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కారం తినేటోళ్ళు కొంచెం ఎక్కువ కోసుకోండి. అంత కారం పట్టలేదు అనుకున్న వాళ్ళు కొంచెం కారం తక్కువ వేసుకోండి. చిన్నపిల్లలు అయ్యి ఉన్నవాళ్ళు. ఇంకో 2 విజిల్స్ రానివ్వాలి. శనగలండి పూర్తిగా వాటర్ ఉంటే తీసేయాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర బాగా కలపాలండి. ఇవి వేడివేడి దానిపైన కలిపితే చాలా టేస్ట్గా ఉంటాయి. వేడివేడిగా తినాలి. చూడండి, ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి.